అందరికీ ఓం శ్రీ మాత్రే నమః. అమ్మవారి మహిమలు ఇంత అంత అని చెప్పలేము. ఎందుకంటే మేము ఫస్ట్ అమ్మవారిని మేడం ఫోన్లో స్క్రీన్ షాట్లు పెట్టడం, మేడం ఫోన్లో స్టేటస్లు పెట్టడం, ఇవన్నీ చూసి నేను మా సార్తో చెప్పడం జరిగింది. అమ్మ బావా, ఈ ఫోటోలు అమ్మవారివి, ఈ అమ్మవారు ఏదో జయిస్తుంది మేడం, ఈ తల్లిది ఎక్కడెక్కడికో అంచెలంచెలు ఎదుగుతుంది అని చెప్పి నేనే ఫస్ట్ చెప్పాను అన్నమాట. అయితే మా సార్కి చెప్పడం జరిగింది. అయితే అందరు వెళ్తున్నారు కదా, నేను వెళ్దామని ఇట్లనే అనుకుంటుండే. నేను అనుకొని మా కొలీగ్స్కి మా కాలేజ్లో ఇక్కడ చెప్పా వెళ్దాము అనేసి. కానీ నాకన్నా ముందు మా కొలీగ్స్ వెళ్ళడం జరిగింది. కానీ నేను 1.5 month తర్వాత అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది. అంటే అప్పటి వరకు నన్ను అమ్మ రప్పించుకోలేదు. నేను నార్మల్గానే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిన. మా సార్ని పిల్లల్ని తీసుకొని దర్శనం చేసుకొని వచ్చిన. అంత మంచిగా అనిపించింది. అయితే మా అత్తయ్య ఊరికే కాళ్ళ నొప్పులు అంటుంది, మరి ఏంది ఇట్లా నొస్తుంది అని, ఇట్లా బాగా సుస్తుంటుంది అని ఒకసారి తీసుకెళ్దామని ఆమెను కూడా తీసుకెళ్ళా. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మా అత్తయ్య ఎప్పుడైతే మన ద్వీపవర్ణనలో ఎంటర్ అయిన తర్వాత చింతామణి గృహంలో కూర్చున్న తర్వాత టోటల్ నెగిటివ్ వైబ్రేషన్ అండి. అంటే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆమె ఇట్లా చేస్తుంది అనేసి. ఇక చాలా షాక్ అయిపోయినాం. నేను నా పిల్లలైతే అసలు విపరీతంగా ఏడ్చేసినాం. మాతో వచ్చిన వాళ్ళందరూ కూడా బాగా ఏడ్చేసారు. అంటే గీ ఏజ్లో ఈమెకి ఇట్లా అవ్వడం ఏంటి, ఎందుకు ఇట్లా చేసింది అనేది అర్థం కాలేదు మాకు. అంటే వచ్చిన తర్వాత అమ్మ చూయించింది అన్నట్టు మాకు. అంటే ఈమెకి ఇట్లుంది, 6 months నుంచి ఇట్లా చేస్తుంది, మీకు తెలుస్తలేదా అన్నట్టు మాకు అక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. అయితే అమ్మ అట్లా చూసిన తర్వాత మేము కంటిన్యూస్గా ఒక 3-4 weeks వచ్చినాం. మళ్ళీ అమావాస్య పౌర్ణమికి అట్లా వచ్చినా కూడా ఆమెకు తగ్గట్లేదు. ఇంకా కంటిన్యూస్గా ఇట్లనే వస్తుంది. ఆమె భయపడిపోయింది. అమ్మవారి దగ్గరికి రమ్మంటే వస్తలేదు. ఇక ముందు వచ్చింది బాగానే, కానీ ఇప్పుడు రమ్మంటే మరి అసలు ఏంది, మరి అందులో దుష్టనా, మరి ఆమె లోపల ఉండి అట్లా చేపిస్తుందా ఏందన్నది అర్థం కాలేదు. కానీ ఆమె రావడం లేదు. అమ్మవారి దగ్గరికి రమ్మంటే భయంగా, నేను రాను, మీరు వెళ్ళి రాకండి, దర్శనాలు చేసుకుని రాకండి అని చెప్తుంది. ఇక నాకు అమ్మవారికి నేను ఒకటే మొక్కుకుంటున్నాను, నాకు ఆమెకు ఎంత వీలైనంత అంత తొందరగా తల్లి తగ్గ చేసి ఎప్పట్లాగా మా అత్తని బ్యాగ్ తీసుకురావాలని దర్శనం చేసుకుంటున్నా. నా వల్ల చాలా మెంబర్స్ ఇంకా అమ్మవారి దగ్గరికి దర్శనం చేసుకోవడానికి వచ్చిండ్రు. ఇంకా చాలా మెంబర్స్కి అంత పాజిటివ్ అనిపించిందంట. మీరు కూడా అమ్మ మహిమల్ని చూస్తున్నారు ప్రజెంట్ అందరూ కూడా. ఇంకా వెళ్ళి అందరూ జీవితంలో ఇంకా మంచి మార్పులు తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఓం శ్రీ మాత్రే నమః.